స్పెషల్ షో ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ ఇద్దరు టీడీపీ నాయకులు ఒకరితో ఒకరు బాహాబాహి దిగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కన్నా కొత్త తరహా పాలన మేము అందిస్తామంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కానివ్వండి, వీటన్ని నమ్మి ప్రజలైతే ఓట్లేశారు. ఓటేసి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడనంత కనీ విని ఎరుగని ఒక అపూర్వమైన విజయాన్ని అందించారు. అందించిన విజయం ఖచ్చితంగా కూటమి నేతల్లో బాధ్యతను పెంచాలి, కానీ వీళ్ళు మాత్రం అలా దాన్ని భావించట్లేదు. అంతేకాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి తరహా వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితులనే మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే అక్కడున్న నాయకుల మధ్య ఈ విభేదాలను ఎప్పటికప్పుడు రచ్చకెక్కుతున్న పరిస్థితినే మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా అక్కడ చూస్తే మాత్రము ఒక రకంగా చెప్పాలి అంటే కూటమి నేతల మధ్యలో అంటే టీడీపీ అలాగే జనసేన నేతల మధ్యలో జరుగుతున్న ఆ కుమ్ములాటలు కానివ్వండి, లేకపోతే ఆ జరుగుతున్న ఆ ఇబ్బందికర పరిస్థితులు అన్నవి కూటమిని ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు టీడీపీ పార్టీలోనే ఒకే రాష్ట్రంలో ఒకే జిల్లాలోని ఇద్దరు నేతలు కూడా ఇలాంటి ఒక వ్యవహార శైలికి ముందుకు వెళ్లడంతో తలలు పట్టుకునే పరిస్థితి ప్రస్తుతము చంద్రబాబు నాయుడు వంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా ఇలా ఇద్దరు నేతలు బయటకు వచ్చి మాట్లాడుకోవడము, బహిరంగంగా వ్యాఖ్యలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం అన్నది కనిపిస్తూనే ఉంది రెగ్యులర్గా. అయితే ఎప్పటికప్పుడు చంద్రబాబు దానికి సంబంధించి పిలిపించి ఇద్దరితోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాము కేసుని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాస్ సంబంధించిన ఇష్యూ కానివ్వండి, అంతకుముందు కూడా కొన్ని ఇలాంటి ఇష్యూస్ని మనం చూస్తవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నెల్లూరు జిల్లాలోని టీడీపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు తాయస్థాయికి చేరింది. దగదర్తికి చెందిన నేత ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మరణం తర్వాత ఆ పార్టీలో వర్గ రాజకీయాలు ముదిరి పాకన పడ్డాయి. మాలేపాటి కుటుంబానికి పరామర్శకు లోకేష్ దగదర్తి వచ్చినా కావ్యను రానికపోగా ఆయనను టోల్గేట్ నుంచే వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత కావలిలో ఎమ్మెల్యే కావ్య పెత్తనానికి కత్తెర వేశారనే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో బీదా సైతం కలెక్టరు, జేసీ, ఎస్పీలతో మర్యాదపూర్వక భేటీలు సైతం ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్టయితుంది. ఈ క్రమంలో కావ్యకృష్ణారెడ్డి బహిరంగ వేదికల్లో కావలిలో తనను కాదని, మరెవరికి పెత్తనం ఉండబోదని చంద్రబాబు ప్రతినిధిని నేనేనంటూ బీద పెత్తనం చేస్తే సహించనని పరోక్షంగానే చెప్పడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా ఇది చర్చ జరుగుతోంది. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. నిన్నటి వరకు తానే రాజు, తానే మంత్రి అంటూ వ్యవహరించారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న మాలేపాటి ఆకస్మిక మరణం తర్వాత వర్గ రాజకీయాలు పడుచూపాయి. ఈ క్రమంలో కావలిలో ఎమ్మెల్యే బీద రవిచంద్ర పెత్తనానికి లైన్ క్లియర్ అయినట్టుగా, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పెత్తనానికి లైన్ క్లియర్ అయినట్టుగా ప్రచారం జరుగుతున్న సమయంలో కావలి తన అడ్డా అని మరొకరు పెత్తనం చేస్తే సహించబోనంటూ పరోక్షంగా బీద రవిచంద్రను కెలికారు. ఈ క్రమంలో మొన్నటికి మొన్న కావ్య ఒక బహిరంగ వేదికలో కావలిలో చంద్రబాబు టీడీపీ ప్రతినిధిని నేనే అంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. నేను తప్ప రెండో వ్యక్తి ఎవరు ఉండరు, రెండో వర్గం రాజకీయాలు చేస్తానంటే క్షమించే ప్రసక్తే లేదు, ఏదైనా ఉంటే తాను అధిష్టానం చూసుకుంటామంటూ తాము తీసుకునే నిర్ణయాల్లో ఎవరైనా గీత దాటితే కఠినంగానే వ్యవహరిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఎవరిపైనా కనుపెట్టలేదు, ఇకపై అధిష్టానానికి తెలియజేస్తాను, మీకు ఏదైనా అవసరం వస్తే చేయాల్సింది నేను, చేయించుకోవాల్సింది మీరు, మధ్యలో వేరెవరికో చెబితే పని కాదంటూ పరోక్షంగా బీద పెత్తనం ఉండబోదని టీడీపీ క్యాడర్కి సైతం సంకేతాలు ఇచ్చారు. అయితే మాలేపాటి మరణం తర్వాత కమ్మ సామాజిక వర్గం కావ్యకు దూరమైందని బీద వర్గం ప్రచారం చేసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానానికి అదే సమాచారం వెళ్ళింది. దీంతో కమ్మ సామాజిక వర్గం తనకు దూరం కాలేదని, తనతోనే ఉందని చెప్పడానికే ఆ సామాజిక వర్గంలోని కొంతమందిని చేరదీసి తన నివాసంలోనే కమ్మ సంఘం నేతల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడము, కావలి అభివృద్ధిలో ఎమ్మెల్యే కావలి సేవలు అపూర్వమని ఆయనకే తమ అండదండలని చెప్పించడం ఇప్పుడు బీద వర్గంలో మంట రేపుతోంది. కావ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తన విజయానికి పాటుపడిన మాలేపాటితో కయ్యానికి కాలు దువ్వారు. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న బీద రవిచంద్రతోనూ దూరం పెంచుకున్నారు. నియోజకవర్గంలో మాలేపాటితో పాటు బీద మాటను అధికార వర్గాలుగా చెల్లుబాటు కానివ్వకుండా కత్తర వేశారు. దీంతో మెజారిటీ క్యాడరు కావ్య పక్షాన్ని నిలబడింది. బీదకు ఎమ్మెల్సీ పదవి రావడంతో కొంత క్యాడర్ తిరిగి ఆయన పక్షాన చేరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మాలేపాటికి ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో బీద వర్గం మరింత బలపడినట్టు అయింది. నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపు జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అక్కడ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, ఎప్పటికప్పుడు అది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. అదే సందర్భంలో టీడీపీ పార్టీకి తలనొప్పులు కూడా తీసుకొస్తుంది.
మొన్నటికి మొన్న మనం చూసాము అక్కడ జరిగిన కోటంరెడ్డికి సంబంధించిన ఇష్యూలో అది డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ దాకా ఆ ఇష్యూ తాకిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత అక్కడ ఏదైతే మనం మాట్లాడుతున్న మిగిలిన కీలకమైన నాయకులు అక్కడ చాలామంది ఉన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళందరి ఇష్యూస్ కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సంబంధించిన పాయింట్గానే వెళ్తూ ఉన్నాయి. ఇక ఈ సందర్భంలో ఇక్కడ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా నడుస్తున్న ఈ గొడవ కాస్త ఖచ్చితంగా టీడీపీ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా పార్టీకి ఇంపార్టెంట్. అదే సందర్భంలో ఆ పార్టీలో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకాల వచ్చారు, ఎవరంటే పార్టీ అధినేతకు ఎక్కువ ఇష్టం అనే డిస్కషన్ పెట్టడం అన్నదే ఇప్పుడు ఇక్కడ సమస్యగా మారింది. నేనే రాజు, నేనే మంత్రి, ఇదే అక్కడ ఇద్దరు నాయకులు చెప్తున్న మాట. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా ఒకరు, ఎమ్మెల్సీగా మరొకరు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సందర్భంలో కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాళ్లకు సంబంధించిన పెత్తనం మాత్రమే జరగాలి అని ఎవరికి వాళ్ళు కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే అధిష్టానం ఆశీస్సులు మాకున్నాయంటూ ఎవరికి వారే అలాంటి ఒక ప్రకటన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే తరహా ప్రణాళికతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాము, ఓవైపు కావ్యకృష్ణారెడ్డి, మరోవైపు ఎమ్మెల్సీ బీదా, ఇద్దరు కూడా ఎవరికి వాళ్లే తమదైన వర్గాన్ని పెంచి పోషించేందుకు, ఆ పెంచి పోషిస్తున్న వర్గం ద్వారా ప్రజల్లో ఒక సిగ్నల్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ జిల్లాలో ఏదైనా సరే జరగాలి అంటే, మా నియోజకవర్గంలో ఏదైనా నడవాలి అంటే అది మా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పే ప్రయత్నము ఇద్దరికిద్దరూ చేస్తున్నారు. అక్కడితో ఆపట్లేదు. మరొక అడుగు ముందుకు వెళ్ళి అధిష్టానం ఆశీస్సులు మాకున్నాయంటూ ఇద్దరికి ఎవరి వాళ్లే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దీనికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల సమీకరణలు అన్నవి చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో కమ్మ కులము ఎవరితో ఉంది అన్న విషయానికి సంబంధించి ఎవరితో ఆ కులం ఉంటే అదే ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నట్టుగానో లేకపోతే అధిష్టానానికి దగ్గరగా ఉన్నట్టుగానో ఉంది అని చెప్పే ప్రయత్నము కావ్యకృష్ణారెడ్డి చేశారు. అందులో భాగంగానే ఆ కులానికి సంబంధించి కొంతమందిని తీసుకొని వచ్చి తన పుట్టినరోజున తనకు అనుకూలంగా మాట్లాడేలాగా, తనకు అనుకూలంగా వ్యవహరించేలాగా ఒక ప్రయత్నం అయితే చేశారు. దానికి విస్తృతమైన ప్రచారాన్ని కూడా కల్పించే ప్రయత్నము లోకల్లో చేసే ప్రయత్నం అయితే మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే బీదా కూడా తనేం తక్కువ తినలేదని, తను ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో, అంతేకాకుండా ఈ పార్టీలో ఉన్న నేపథ్యంలో తనకి కూడా అదే స్థాయిలో అధిష్టానం నుంచి ఆశీస్సులు ఉన్నాయని చెప్పే ప్రయత్నము తను చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. నెల్లూరు జిల్లా అన్నది మనం చూస్తున్నాం, మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పొలిటికల్ క్యాపిటల్గా ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిన అన్ని వ్యవహారాలు కూడా నెల్లూరు జిల్లాతో ఎంతో కొంత కనెక్టెడ్గా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎన్నికల సమయంలో కూడా అత్యధికంగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన జిల్లా అంటే ఖచ్చితంగా అది నెల్లూరు జిల్లానే చెప్పాలి. ప్రభుత్వం మారింది, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, అయినా సరే గతంలో వినిపించిన ఆరోపణలకు కంటిన్యూషన్ కూడా ఈసారి నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభమైంది. క్వాడ్స్ గన్లు కానివ్వండి, లేదా అక్కడ సంబంధించిన అక్రమ మైనింగ్కి సంబంధించిన డిస్కషన్ అంతా కూడా అక్కడి నుంచే జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా ఆ సందర్భంలో అలాంటి కాంట్రవర్సీకి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన పరిస్థితి చూసాం మనం. ఆ తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధించిన ఇష్యూ అన్నది ఒక రకంగా చెప్పాలన్నది నెక్స్ట్ లెవెల్కే వెళ్ళిపోయింది. ఒక రౌడీ షీటర్ సంబంధించిన పేరోల్ అంశంతో ప్రారంభమై ఆ తర్వాత డైరెక్ట్గా ఎమ్మెల్యేను చంపడానికి, ఎమ్మెల్యేను హతమార్చడానికి ఒక ముఠా మాట్లాడుకున్న మాటలు కూడా బయటకు వచ్చి ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యి అప్పట్లో ఇబ్బందిని క్రియేట్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇది కాస్త సర్దుకుంది అనేటప్పుడు ఇప్పుడు ఈ కావ్య వర్సెస్ బీదా అన్న ఇష్యూ ఏదైతే ఉందో, వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ అన్నది మరొకసారి టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేపథ్యంలో మరోసారి మా మల్లికార్జున్ దగ్గరికి వెళ్దాం. మల్లికార్జున్, ఏమంటారు, ఎందుకు అక్కడ అంటే ఇద్దరికిద్దరు మేము ఇక్కడ అధిష్టానం దగ్గరగా ఉన్నామనో లేకపోతే మా మాట అధిష్టానం వింటుందనో చెప్పుకునేందుకు జరుగుతున్న ప్రయత్నము, దాన్ని ఎలా చూడాలంటారు? మల్లికార్జున్ చెప్పండి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ ఆధిపత్య పోరు అన్నది టీడీపీ నాయకుల మధ్యలో ముఖ్యంగా కావ్యకృష్ణారెడ్డి వర్సెస్ బీవై రవిచంద్ర అన్నది ఏంటిది అసలు? తొలి నుంచి కావ్యకృష్ణారెడ్డికి సీటు మంజూరు చేయడంలో బీదా రవిచంద్ర కీలక పాత్ర వహించాడు. అయితే కావ్యకృష్ణారెడ్డి రోజు రోజుకి తన వర్గాన్ని కావలిలో పటిష్ట చేసుకోవడంతో బీదా రవిచంద్ర తన ఉనికిని ఆడ కోల్పోతాడనే ఉద్దేశంతోనే కావ్యకృష్ణారెడ్డి కూడా తొక్కాలనే ఉద్దేశం కూడా ఉంది. అదేవిధంగా ఆలేపాటి కూడా ఆలేపాటి వర్సెస్ బీదా రవిచంద్ర ఒక వర్గంలో ఉన్నారు. కావ్యకృష్ణారెడ్డి పైకి పోతే ఏ స్థాయిలో కానీ పైకి పోతే ఇంకా అతని ఆలేపాటికి రవిచంద్రకి మరుగుడ కష్టం అవుతుందని తెలియడంతో దీనిపై కావ్యకృష్ణారెడ్డి వర్సెస్ బీదా అండ్ బాలేపాటి మధ్యలో వర్గ పోరు జరుగుతుంది.
రైట్. ఇప్పుడు మొత్తానికి అక్కడ ప్రజలు ఏమనుకుంటారు? ఎందుకంటే గతంలో ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ క్యాపిటల్గా నెల్లూరు జిల్లాని చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న నాయకులందరూ చాలా పెద్ద నాయకులు. అంతేకాకుండా అక్కడ జరిగే ప్రతి పరిణామం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల మీద ఒక ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం కానివ్వండి, ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం అన్నది స్థానిక ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారు? టీడీపీలో కావాలి, టీడీపీలో వివాదం సద్దు మనగాలంటే అధిష్టానం ఎంటర్ అయితే కాక ఈ వివాదం సద్దు మనగదని తెలుసు. అయితే మొదట్లో ఈ ఇష్యూ అంతా బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే మాలేపాటి సుబ్బారెడ్డి చనిపోయారో అప్పటి నుంచి మొత్తం పరిస్థితిలో మార్పు వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా కావ్య కృష్ణారెడ్డి కానివ్వండి, లేకపోతే బీదా కానివ్వండి, వాళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళే తమ పనిలో తాము ఉండేవాళ్ళు. అదే సందర్భంలో మాలేపాటికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ తర్వాత ఇది మరి కాస్త పోయిందన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే మరి ఇక్కడ రెండు రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి క్యాడర్కి సంబంధించి, రెండు ప్రజలకు సంబంధించి. ప్రజలు ఖచ్చితంగా ఎవరైతే తమ ప్రతినిధి ఉన్నారో ఆయన దగ్గర వెళ్తారో, వాళ్ళ కష్టాలు ఏమున్నా చెప్పుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు మాకు న్యాయం చేయాలి, వాళ్ళు మాకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటుంటారు. కానీ ఎప్పుడైతే రెండో పవర్ సెంటర్ ఏర్పడుతుందో, రెండో పవర్ సెంటర్ ఏర్పడిన నేపథ్యంలో అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలా ఆ ప్రాంతంలోనే ఒకే ప్లేస్లో రెండు పవర్ సెంటర్లు ఉండడంతో క్యాడర్ ఒక పార్టీ ఇబ్బందికి గురవుతుందన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేతో మాట్లాడితే ఎమ్మెల్సీకి సంబంధించి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎమ్మెల్సీతో మాట్లాడితే ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గం ఎలా రెస్పాండ్ అవుతుంది అన్న ఒక అనుమానం అయితే ఎవరికి వాళ్ళకి కనిపిస్తుంది. అదే సందర్భంలో అధికారులు కూడా ఒకంత కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరికిద్దరు తమ మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ లాగా మాట్లాడుకోవడం కానివ్వండి, అధిష్టానానికి దగ్గరగా ఉన్న వ్యక్తులుగా చెప్పుకునే నేపథ్యంలోనే ఈ సమస్య మరి కాస్త జటిలం అవుతోంది అన్నది అర్థమవుతోంది. దాని తగ్గట్టు ఎవరికి వాళ్ళే బహిరంగ ప్రకటనలు చేయడము, లేదా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్లో వాళ్ళను భాగస్వాములు కావాలని చెప్పే నేపథ్యంలో వాళ్ళు ఇస్తున్న హామీలు లేదా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అన్నవి ఓవైపు క్యాడర్కి, మరోవైపు అధికారులను కూడా ఇబ్బంది గురి చేస్తోందన్నది అయితే మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి మాట్లాడితే మనము ఖచ్చితంగా ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు, అందులో ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి కానివ్వండి, బీదా సంబంధించి కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏదైతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆధిపత్య పోరు, లేకపోతే ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో ప్రజలను కూడా కల్లోలంలోకి గురి చేస్తున్నట్టుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా సరే ప్రజలు తమ సమస్యకు పరిష్కారం దక్కాలని కోరుకుంటారు. కానీ ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, వాళ్ళిద్దరిలో ఎవరి మాట అధికారులు వింటున్నారో, ఎవరి మాట చెబితే అధికారుల దగ్గర పని అవుతుంది అనే ఒక క్యాలిక్యులేషన్లో ఖచ్చితంగా ప్రజలు కానివ్వండి, నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి ఆధిపత్య పోరు మధ్యలో అధికారులు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషను, అధికారులు ఏ అధికారి దగ్గరికి వెళ్ళి ఎవరి రెఫరెన్స్ ఇస్తే ఎలా రెస్పాండ్ అవుతారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక తాము కింగ్ అంటూ ఆ జిల్లాకు సంబంధించిన ఇద్దరు నేతల మధ్యలో జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో ఆ వార్ అన్నది అధికారులతో పాటు సామాన్య ప్రజలను సైతం ఇబ్బందులకు గురి చేస్తుంటే, అదే సందర్భంలో ఓవైపు పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో ఉన్న మంత్రులు కానివ్వండి, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ తప్పొప్పులను సరిచేసి ఇప్పుడు కొత్త పాలన అందించాలని ప్రయత్నం చేస్తున్న అధినేత కానివ్వండి, మనము వాళ్ళ ముగ్గురిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ ప్రయత్నంలో ఉండాల్సిన ఆ కూటమి కాస్త ఇప్పుడు ఉన్న ఇబ్బందుల నుంచి ఈ కొత్త తలనొప్పులను తీర్చుకునే పనిలో నిమగ్నం అవ్వాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నేను గతంలో చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఇష్యూస్ ఒకటి రెండు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో అధిష్టానం అన్నది వాళ్ళందరినీ సరిచేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడేమో ఇలాంటి కొత్త సమస్యల్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎమ్మెల్యే కావ్య అలాగే ఎమ్మెల్సీ బీద మధ్య ముదురుతున్న ఆ వివాదం ఏదైతే ఉందో అది అధిష్టానానికి తలనొప్పులు తీసుకురావడంతో పాటు అక్కడున్న ప్రజలు కానివ్వండి, అధికారులను కానివ్వండి ఇబ్బందుల్లోకి నెడుతోంది అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తలనొప్పిగా మారక ముందే అధిష్టానం పిలిచి ఇద్దరిని మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఇదే సందర్భంలోనే అధిష్టానం కూడా ఇటువైపుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలా ముదిరి పాకాన పడుతున్న ఇలాంటి ఇష్యూస్ ఆ తర్వాత సమస్యగా మారి రేపొద్దున ఎన్నికల సమయానికి తీర్చుకోలేని లోటుగా మారే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అటువైపుగా దృష్టి సారించాలని కోరుకుందాం. అదే సందర్భంలో అవినీతి లేని పాలన అందించాలన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న అంశాలు ఖచ్చితంగా వాళ్ళ
కాన్సన్ట్రేషన్ దెబ్బతీయకూడదని కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.